దేవుణ్ణి కూడా స్వార్థ రాజకీయాలకు వాడుకోవటం కూటమి నేతలకు అలవాటుగా మారింది. సీఎం చంద్రబాబు నుంచి స్థానిక నేతల వరకు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో కూడా రాముణ్ణి అవమానించారు టీడీపీ నాయకులు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 కోట్లతో అక్కడ ఆలయాన్ని పునరుద్ధరించింది. కానీ దుండగులు ధ్వంసం చేసిన శిథిల విగ్రహాలతో కూటమి నేతలు రోడ్ షో నిర్వహించడంపై ఆగమ పండితులు విస్తుపోతున్నారు. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై 2022లో అరాచక శక్తులు రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే చలించిపోయిన నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెంటనే 3 కోట్ల రూపాయల వ్యయంతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించి శ్రీరామచంద్రుడికి సమున్నత గౌరవాన్ని కల్పించింది. టీటీడీ నుండి విగ్రహాలను తెప్పించి శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠ చేసింది. హిందూ ధర్మ పరిరక్షణలో వైఎస్ జగన్ ప్రభుత్వం చూపిన వేగం, చిత్తశుద్ధి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అప్పట్లో ఈ ఘటనను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నించిన నాటి టీడీపీ, జనసేన, బీజేపీలు అధికారంలోకి వచ్చాక తమ అసలు నైజాన్ని బయటపెట్టుకున్నాయి. విగ్రహం ధ్వంసం చేసిన నిందితుడికి ఏకంగా 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నజరానాగా ఇచ్చారు. దీంతో ఆనాడు జరిగిన విధ్వంసం వెనుక ఎవరి హస్తం ఉందో అందరికీ అర్థమైంది. భక్తుల మనోభావాలను గాయపరిచిన వ్యక్తికి ప్రజాధనంతో నజరానా ఇవ్వటమే కూటమి ధర్మంగా ప్రజలు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు రాముడి విగ్రహ అవశేషాల విషయంలో మరో భారీ కుట్రకు తెరలేపింది చంద్రబాబు సర్కార్. శాస్త్రం ప్రకారం ధ్వంసమైన విగ్రహంలోని దైవిక శక్తిని ఉపసంహరించుకున్నాక ఆ అవశేషాలను అత్యంత గోప్యంగా నిమజ్జనం చేయాలి. కానీ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఆ శిథిలాలతో రోడ్ షో నిర్వహించింది. రాముని విగ్రహ శిథిలాలతో ఊరేగింపు వాహనాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అతిథి గజపతి, లోకం మాధవిలు ప్రారంభించారు. పైడి తల్లమ్మ, సింహాచలం, అన్నవరం వంటి పవిత్ర క్షేత్రాలలో ఈ అవశేషాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఇలా అంతర్వేది వరకు ఊరేగించడం ఘోరమైన అపచారమని ఆగమ పండితులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం దేవుడి విగ్రహ శిథిలాలను కూడా వదలని కూటమి తీరుపై భక్తకోటి మండిపడుతోంది. నాటి ప్రభుత్వం నిర్మించిన ఆలయాన్ని చూసి ఈర్ష్యతోనే ఇలాంటి డ్రామాలకు తెరలేపారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రాజకీయ కోణంలో రాజకీయ కుట్ర లేపుతూ ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో ఇవాళ ఆ విగ్రహాన్ని మరి తీసుకెళ్లి అంతర్వేది దగ్గర కలుపుతామని చెప్పి ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. కేవలం రాజకీయ కోణంతో చేస్తున్నారే తప్ప హిందూ సాంప్రదాయాలు పరీక్షించాలని కానీ ప్రభుత్వానికి ఏ రకమైన ఆలోచన లేదు అని చెప్పడానికి ఇది ఒక్క నిదర్శనం. తమ వ్యక్తితోనే విగ్రహం ధ్వంసం చేయించి ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిందలు మోపి ఆనాడు పైశాచిక ఆనందం పొందారు నేటి కూటమి నేతలు. వైఎస్ జగన్ అత్యద్భుతంగా ఆలయాన్ని పునరుద్ధరిస్తే ఇప్పుడు అధికారంలో ఉండి ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ మరోసారి భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారు.